మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆడవాళ్ళు ఈ 3 పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది, లక్ష్మీదేవి నిలవదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు మన పెద్దలు. ఇల్లాలు ఇంట్లో పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. ఒకవేళ పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేనివాడు అయిపోతాడు, బికారి అయిపోతాడు. మరి స్త్రీలు ఏ నియమాలు పాటించాలి, ఏ పనులు అస్సలు చేయకూడదు, ఏ పనులు తప్పనిసరిగా చేయాలి, ఏ పనులు చేయటం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. స్త్రీలు చేసే కొన్ని పొరపాట్ల వలన రాత్రికి రాత్రే తమ భర్తలు లక్షాధికారి నుండి కటిక పేదవాడిగా మారిపోవచ్చు. కాబట్టి స్త్రీలు ఈ తప్పులు చేయకుండా ఉంటే ఎప్పటికీ కష్టాలు రాకుండా ఉంటాయి, దరిద్రం రాకుండా ఉంటుంది, ఎప్పటికీ సుఖంగా ఉంటారు. ఇంట్లోని ఆడవాళ్ళు ఈ పనులు చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి ఆ ఇంటికి రాదు. పురాతన కాలం నుండి ఇంట్లోని కోడలు అనగా ఇంటి ఇల్లాలు లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది. స్త్రీ ఇంటిని స్వర్గంగా లేదా నరకంగా మార్చగలదు. మన గ్రంథాల్లో ఇల్లాలు చేసే కొన్ని తప్పుల గురించి చెప్పారు. ఆ తప్పుల వల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకంలాగా మారుతుంది. ఇంట్లో పేదరికం అలుముకుంటుంది. ఆ తప్పుల వల్ల సంతోషకరమైన కుటుంబం మరియు కోటీశ్వరులైన కుటుంబాలు కూడా బిచ్చగాళ్లుగా మారిపోతారు. కాబట్టి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా, ఇంట్లోని స్త్రీలు అన్నం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు. అలా చేస్తే ఆ ఇల్లు పేదరికంలోనికి వెళ్ళిపోతుంది. శ్రీ మహాలక్ష్మికి కోపం వస్తుంది. ఎంత ధనవంతుల కుటుంబం అయినా దరిద్రులుగా మారిపోతారు. కాబట్టి స్త్రీలు అన్నం తినేటప్పుడు కాళ్లను ఆడిస్తూ తినకూడదు. అలాగే ఇంట్లో ఉన్న చీపురుకు ఆ ఇంటి మహిళ కాలు తగలకూడదు. అంతేకాదు, మహిళలు ఎప్పుడూ కూడా కాలితో జంతువులను తన్నకూడదు. అంటే పిల్లి, కుక్క ఇలాంటి ఏ జంతువునైనా కూడా కాలితో తన్నకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్త్రీలు జంతువులను చంపకూడదు. కోడిని కూడా స్త్రీలు చంపకూడదు. స్త్రీలు జంతువులను తన్నినా, కొట్టినా, చంపినా ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు, పేదరికం అనుభవిస్తారు. అలాంటి ఇంట్లో నిత్యం అనారోగ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చీపురులో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తూ ఉంటారు. కాబట్టి చీపురుతో స్త్రీలు మనుషులను లేదా జంతువులను కొట్టకూడదు. చాలామంది ఆడవారు ఇల్లు తుడుచుకుంటున్నప్పుడు కీటకాలు కనిపిస్తే ఆ చీపురుతోనే వాటిని చంపేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయకూడదు, మహాపాపం తగులుతుంది. చీపురికి పాదాలు కూడా తగలకూడదు. ఇక మూడవ విషయం ఏమిటి అంటే, స్త్రీలు ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచాలి. స్టవ్ మీద కడగని పాత్రలు వదిలివేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఎప్పటికీ రాదు, పేదరికం అనుభవిస్తారు. రాత్రి నిద్రపోయే ముందు అన్ని పాత్రలు శుభ్రంగా కడిగి వాటి ప్రదేశంలో పెట్టేయాలి. అప్పుడు లక్ష్మీదేవి ఎప్పటికీ ఆ ఇంటిని వదలదు. ఇక నాలుగవది, తలుపును గట్టిగా కొడుతూ తెరవటం లేదా ముయ్యటం చేయకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి నిలవదు, ధనం కూడా నిలవదు, అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంట్లో తలుపులను నెమ్మదిగా తెరవటం లేదా ముయ్యటం అనేది చేయండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక తర్వాత, ఇంటి మహిళలు ఆరు బయట కూర్చొని ఆహారం తినకూడదు. ఇలా చేస్తే మంచిది కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇంటి లోపల మాత్రమే స్త్రీలు ఆహారాన్ని తినండి. అలాగే ఇంట్లోని స్త్రీలు రాత్రిపూట ఇల్లు ఊడవకూడదు. దీనివల్ల పేదరికం వస్తుంది. కాబట్టి ఈ అలవాటును వెంటనే వదిలివేయండి. సాయంత్రం పూట మాత్రమే ఇంటిని తుడవాలి. చీకటి పడ్డాక ఇల్లు తుడిస్తే పేదరికం వస్తుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే కనుక వెంటనే మానివేయండి. అంతేకాదు, ఆడవారు అర్ధరాత్రి చాలా లేటుగా పడుకోవటం లేదా ఉదయం పొద్దెక్కాక లేవటం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే ఆ కుటుంబానికి అశుభం జరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయే మహిళల వలన ఇంటికి చెడు జరిగే ప్రమాదం కూడా ఉందని పురాణాలలో చెప్పబడింది.
ఇక తర్వాతది స్త్రీలు వేరే వారిని దుర్భాషలాడటం లేదా బిగ్గరగా మాట్లాడటం, అరవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. దీని వలన వారి కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది. ఇక 9వది, ఇంటి స్త్రీ ఉదయం త్వరగా లేచి తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రాంగణంలో నీరు చల్లి శుభ్రం చేసి వెంటనే పూజ చేయాలి. నిజంగా అలాంటి ఇళ్లల్లో శ్రీ మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. ఇక తర్వాతిది, వివాహిత స్త్రీ తన మంగళసూత్రం, గాజులు, చెవి పోగులు, పట్టీలు ఎప్పుడూ తీయకూడదు. ఇలా తీయటం ద్వారా భర్తకు ప్రాణగండం ఏర్పడుతుందని చెప్తారు పెద్దలు. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. ఇవే స్త్రీలు చేయకూడని పనులు. ఇవన్నీ మీరు పాటించగలిగితే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. సుఖ సంతోషాలు మీ ఇంట్లోనే ఉంటాయి. మీ ఇంటి ఆడవాళ్ళల్లో ఇంత మహత్యం దాగి ఉంది. కానీ ఆడవారు ఈ నియమాలు పాటించకపోతే మాత్రం కొద్ది రోజుల్లోనే ధనం మొత్తం పోయి పేదవాళ్ళుగా మారిపోతారు. ఇక ఎప్పటికీ లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు, దరిద్రం పడుతుంది, పేదరికం అనుభవిస్తారు. కాబట్టి వీటిని తప్పకుండా పాటించండి. ఇప్పటిదాకా ఇంటి ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేయాలో చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు అసలు రాత్రిపూట ఇంట్లోని ఆడవాళ్ళు ఎలా పడుకోవాలి అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంట్లో అర్ధరాత్రి వరకు నిద్రపోని మహిళలు ఉంటే ఆ ఇల్లు నాశనానికి దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి. ఎవరైతే స్త్రీలు అర్ధరాత్రి 2 గంటలకు కూడా నిద్ర రావట్లేదు అని అంటారో ఆ మహిళకు ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో స్త్రీలు అనవసరంగా రాత్రిపూట మెలకువగా ఉండకూడదు. 9 లేదా 10 గంటలకల్లా స్త్రీలు నిద్రపోవాలి. అంతేకాదు ప్రాచీన గ్రంథాల ప్రకారం స్త్రీలు ఎక్కువసేపు నిద్రపోకూడదు. ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే రాహు, కేతు, శని దోషాలు మీ ఇంట్లోకి రావచ్చు. స్త్రీలు ఎప్పుడూ ఎక్కువసేపు నిద్రపోకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో ఉన్న బంగారము, డబ్బు పోతాయి. వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ప్రతికూల శక్తుల గురించిన ఆలోచనలతో అస్సలు నిద్రపోకండి. దీని వలన మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కలల్లో కూడా ఇవే వస్తూ ఉంటాయి. కాబట్టి నిద్రపోయే ముందు మనసును మంచి ఆలోచనలతో నింపేయండి. దీని వలన మీకు మంచి నిద్ర పడుతుంది. మహిళలు మంగళవారం, గురువారం మరియు శనివారాల్లో వీలైనంత త్వరగా లేవడానికి ప్రయత్నించండి. లేదంటే మీ కుటుంబం మీద శని ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో త్వరగా నిద్ర లేవాలి. అలాగే స్త్రీలు తూర్పు లేదా దక్షిణం వైపు నిద్రపోతే ఆ కుటుంబం మొత్తం సంపద మరియు ఆనందంతో నిండి ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులిద్దరూ ఈ దిశలో అంటే తూర్పు లేదా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి. ఇలా చేస్తే ఎప్పటికీ లక్ష్మీదేవి కృప మీ ఇంటి మీద ఉంటుంది. చాలామంది తెలియక ఇంటి గుమ్మం ముందు పెట్టకూడని వస్తువులు, చెట్లు, ఫోటోలు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం కారణంగా వాస్తు దోషము మరియు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని వస్తువులు ఉండటం కారణంగా లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెట్టదు. అలాగే మీరు చేసే ప్రతి పనులలోనూ ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో గొడవలు, కలహాలు, సుఖశాంతులు లేకుండా పోవటము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి. మీరు దేవుణ్ణి ఎంత పూజించినా, ఎంత వేడుకున్నా దేవుని అనుగ్రహం అనేది కూడా కలగదు. ఎన్ని పూజలు చేసినా అవి వ్యర్థమే అవుతాయి. ఆ వస్తువులు ఏమిటో, గుమ్మం దగ్గర పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనమందరము ఇల్లు కట్టుకునే ముందు వాస్తు ప్రకారం చూసుకొని కట్టుకుంటూ ఉంటాం ఇంటిని. ఇంటికి ఎన్ని ముఖద్వారాలు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, ఎన్ని ఉంటే మంచిది, ఏ సంఖ్యలో ఉంటే మంచిది, ఇటువంటివి అన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం ఇల్లు కట్టుకుంటాం. ఒక మనిషి రోజంతా కష్టపడి విశ్రాంతి తీసుకోవడానికి, మనశ్శాంతిగా నిద్రపోవడానికి వచ్చేది ఇంటికే. ఆ ఇల్లు అతనికి ఒక దేవాలయం లాంటిది. కాబట్టి తనకు కావలసిన వస్తువులన్నీ కూడా ఆ ఇంట్లో సమకూర్చుకొని తాను పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆ వస్తువులు ఉండవలసిన చోట అంటే వాస్తు ప్రకారంగా ఉండకపోతే వాటి నుండి నెగిటివ్ అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ రెండూ కూడా ఆ ఇంటి
మనిషిపై లేదా ఆ కుటుంబం వారిపై పడుతుంది. ఇలా జరిగినప్పుడు మనం వాస్తు దోషం అంటాం. ఇక మనం కొన్ని ఇళ్లల్లో చూస్తే తక్కువ సామాన్లు ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలలో అవసరానికి మించిన సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు అశాంతిగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. దీనినే మనం వాస్తు దోషం అని కూడా అనవచ్చు. కాబట్టి మనం ఇంట్లో పెట్టుకునే వస్తువులు కావచ్చు, చెట్లు కావచ్చు, దేవుని విగ్రహాలు కావచ్చు, అవి ఉండవలసిన చోటనే ఉంటే మనందరికీ చాలా మంచిది. అలా కాక మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది, మన ఇంటి ముందు మురికి నీళ్లు ఉండకూడదు. సింహద్వారానికి ఎదురుగా చాలామంది డ్రైనేజీలు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు. ఇంటి ముందు ఉండే ఈ డ్రైనేజ్ వల్ల సైంటిఫిక్గా కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మురికి నీళ్లు మీ ఇంటికి పశ్చిమ దిశన కనుక ఉంటే మీకు ఆర్థికంగా కూడా నష్టం వస్తుంది. కాబట్టి ఇంటి ముందు నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు చాలామంది ఇంటికి ముందు కానీ గుమ్మం పక్కన కానీ ముళ్ళతో కూడిన చెట్లు పెడుతూ ఉన్నారు. ఇలా పెట్టడం వలన ఇంట్లో కూడా అందరూ ఈ చెట్లకు ముళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆ ముళ్ళ వంటి చిక్కులతో సతమతమవుతూ ఉన్నారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు. అలాగే ఇంటికి ముందు తులసి కోట కానీ మంచి సువాసన వచ్చే పూల చెట్లను కానీ ఉంచుకుంటే చాలా మంచిది. ఇంటి ముఖద్వారాన్ని తెరిచినప్పుడు మీకు మంచి అందమైన సువాసనపరమైన పువ్వుల మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది. అంతేగాని ముళ్ళ చెట్లను మాత్రం ఉంచుకోవద్దు. ఇక మరొక పొరపాటు ఏమిటంటే ఇంటి గుమ్మానికి ఆంచి డస్ట్బిన్ ఉంచటం చాలా తప్పు. డస్ట్ను సులువుగా వేసుకోవడానికి బాగుంటుంది అని అలా పెడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో చాలామంది. ఇలా చేస్తే లక్ష్మీదేవి అస్సలు కనికరించదు. అందులో ఇంట్లో ఎప్పుడూ కూడా డస్ట్బిన్ ఉత్తరం వైపు పెట్టనే కూడదు. ఎందుకంటే ఉత్తర దిశలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీరు అటువంటి స్థానంలో కానీ డస్ట్బిన్ని పెడితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు పోల్స్ ఉండకూడదు. కరెంటు స్తంభాలు కూడా లేకుండా చూసుకోవాలి. అలా ఉంటే ఇంట్లో వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారానికి ఎదురుగా కరెంటు స్తంభాలు లేకుండా చూసుకోవాలి. అలా చూసుకుని ఇంటి ప్లాన్ చేసుకుని ఇల్లును కట్టుకోవాలి. మరొకటి, ఇంటి ముందు భారీగా ఒత్తుగా పెరిగిన చెట్లను అస్సలు పెంచరాదు. మీరు అలా బాగా ఘనంగా ఉండే చెట్లను పెంచితే మీ ఇల్లు అంతా కూడా కప్పబడినట్లుగా అవుతుంది. ఇంట్లోకి సూర్యకిరణాలు అస్సలు రానే రావు. మనం ఎప్పుడూ కూడా తెల్లవారుజామున మన ఇంటి తలుపులు తెరిచినప్పుడు సూర్యకిరణాలు మన ఇంట్లోకి రావాలి. అలా వస్తే ఆ ఇంట్లో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే సూర్యకిరణాలు మన శరీరంపై పడితే మన శరీరంలో ఉన్న కొవ్వు అంతా కూడా కరిగి చెమట రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అదే అసలు సూర్యకిరణాలు ఇంట్లో పడకపోతే మనకు ఎంతో ఆరోగ్య నష్టం కలుగుతుంది. ఇక మన ఇంటి చుట్టూ తీగలు ఎక్కువ ఉండకూడదు. ఇంటి చుట్టూ తీగల చెట్లు ఉండటం కారణంగా మన జీవితం కూడా కష్టాలలో తీగల్లాగా చుట్టుకొని ఉంటుంది. అలాగే మన ఇంటి రోడ్డు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా తక్కువ స్థాయిలో ఉండాలి. అంటే మన ఇంటి వాకిట గుమ్మం ఎక్కువగా రోడ్డు తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలా కాకుండా రోడ్డుపైకి ఇల్లు రోడ్డుకి కిందకు ఉంటే అస్సలు కలిసి రాదు. అలాగే ఇంటికి ఎదురుగా ఎటువంటి తెల్ల పాలు కారే చెట్లు ఉండకూడదు. కొన్ని చెట్లకు పాలు కారుతూ ఉంటాయి. అటువంటి చెట్లు ఇంటికి ఎదురుకుండా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తెలిసి తెలియక ఆ పువ్వులు కోసి ఆ చేతులను కళ్ళల్లో పెట్టుకుంటే అది చాలా ప్రమాదం. అలాగే ఇంటి చుట్టూరు మొక్కలు పెంచి ఇంటికి అందంగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల కలిగే నష్టం చాలా భారీగా ఉండి అలా ఇంటి చుట్టూ చెట్లు ఉంటే పురుగులు, దోమలు, పాములు వస్తూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరం. మరొక విషయం, ఇంటి ముఖద్వారానికి ఎదురుగా మెట్లు అనేవి ఉండకూడదు. అలా ఉంటే మీ జీవితం కష్టాల పాలవుతుంది. ఇంటికి ముందు గుడి కూడా ఉండకూడదు. అలాగే మీ ఇంటి ముందు గుంటలు, వాటిల్లో నీరు కూడా ఉండకూడదు. మనం ఇంటికి వేసే తాళం కూడా నీట్గా ఉండాలి.
తుప్పు ఉండకూడదు. అలా తుప్పు పట్టిన తాళం వేస్తే మీ జీవితంలో కూడా మీరు ఎదగకుండా తుప్పు పట్టినట్లుగా అవుతూ ఉంటారు అని దానికి అర్థం. అలాగే ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి ఫోటో ఉండకూడదు. చాలామంది సింహద్వారానికి పైన లక్ష్మీదేవి ఫోటో పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. అలా లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మీదేవి ఇంటి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుంది. ఇంటికి వేలాడే గంటలు ఈ రోజుల్లో చాలామంది సింహద్వారానికి రెండు వైపులా ఆకర్షణీయంగా వేలాడే గంటలు తగిలిస్తూ ఉన్నారు. ఆ గంటల శబ్దము విని లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుంది. అదేవిధంగా ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో బొట్లు పెట్టి చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేసి అలంకరించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లో ఉంటుంది అని వేదం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను గమనించి ఇంటి గుమ్మం దగ్గర ఏమి పెట్టాలి, ఏమి పెట్టకూడదు అనే విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకునేలాగా చేసుకోండి. ఇంటి సింహద్వారానికి ఎప్పుడూ రెండు వైపులా తెలుపు రంగు పువ్వులను ఉంచినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.